నమస్తే, వెల్కమ్ టు Y7 న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగురు మండల పిరపాక నియోజకవర్గంలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో జరిగినటువంటి ప్రజా దీవెన సభ విజయవంతం చేసిన మనుగురు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, మహిళా నాయకులకు, మహిళా కార్యకర్తలకు, పట్టణంలో ఉన్న ప్రముఖులకు, మీడియా మిత్రులకు, పోలీసు వారికి కృతజ్ఞతలు తెలిపిన మనుగురు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పిర్నాకి నవీన్ ప్రజా దీవెన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రారంభించారని, అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు అందుతాయని, బ్రోకర్లను నమ్మి మోసపోద్దని తెలిపారు. ఈ కార్యక్రమంలో మనుగురు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నిన్న పినపాక నియోజకవర్గంలోని మనుగురు మండలంలో పినపాక శాసనసభ్యులు పాయ వెంకటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి సీఎం రేవంత్ రెడ్డి ప్రజా దీవెన సభలో ఇందిరమ్మ ఇళ్ళ పథకాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. ఆ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కృషి చేసినటువంటి మనుగురు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు, మహిళా కార్యకర్తలు, పట్టణంలో ఉన్నటువంటి ప్రముఖులు, పత్రికా మిత్రులు, పోలీసు వారు అందరికీ కూడా మా మనుగురు మండల కమిటీ తరఫు నుంచి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా, కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నా. నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రారంభించినటువంటి ఇందిరమ్మ ఇల్లు సభతో, ఇందిరమ్మ ఇళ్లతో ఈ పినపాక నియోజకవర్గం మనుగురులో ఉన్నటువంటి పేదలు కూడా, అర్హులైన పేదలందరూ కూడా ఇల్లు వచ్చి సస్యశ్యామలం అయిపోవడానికి మన సభ ఇక్కడనే నిర్వహించడం జరిగింది రేవంత్ రెడ్డి గారు. కాబట్టి అర్హులైన పేదలందరూ కూడా మీరు పెట్టుకున్నటువంటి దరఖాస్తులలో మళ్ళీ దరఖాస్తులు ఏమైనా పెట్టుకున్నా కానీ దాని గైడ్లైన్స్ రాగానే ప్రతి ఒక్కరు ఎటువంటి కూడా ప్రలోభాలకు లొంగకుండా ఎమ్మెల్యే గారికి అందజేసి అర్హత గల ప్రతి ఒక్క కుటుంబం ఇల్లు నిర్మించుకొని సుఖశాంతితో ఉండాలనే నిన్న సీఎం గారు రాష్ట్రం మొత్తంలో 119 నియోజకవర్గాలలో మన పినపాక నియోజకవర్గం ఎంచుకోవడం హర్షణీయమైంది. కాబట్టి ప్రతి ఒక్కరు అర్హులైన పేదలు దీన్ని గమనించి దళారులు నమ్మి మోసపోవద్దు. మీ ఇందిరమ్మ ఇల్లు మీ ఇంటి దగ్గరికే వస్తాయి, మీ డబ్బులు మీ అకౌంట్లో పడితే ఇంటి నిర్మాణం కూడా ప్రభుత్వం దగ్గర నుండి చేపడుతుందని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ కూడా ఈ సభ విజయవంతం చేసినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం.